హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిలీ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. అది మొత్తానికి ఎప్పుడా అని ఎదురు చూసిన మన గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే వచ్చేసింది. దాని మీద రివ్యూ ఏం చెప్తాం, కానీ ఎగ్జైట్మెంట్ అంతా డబుల్ అయింది. అది ట్రైలర్ మాత్రం సూపర్ బాగా కట్ చేశారు. ట్రైలర్ ఎడిటింగ్ నిజంగా ఎంత బాగుందంటే అసలు రామ్ చరణ్ క్యారెక్టర్స్ అన్నీ చూపించేశారు. మళ్ళీ ఒకసారి మధ్యలో పోలీస్ డ్రెస్లో కనపడతారు. కానీ యాక్చువల్గా మా అందరికీ తెలిసింది ఏంటంటే రామ్ చరణ్ కలెక్టర్. సో మరి కలెక్టర్ ఏంటి, పోలీసు, ఫ్లాష్ బ్యాక్లో ఏమన్నా పోలీస్ ఎపిసోడ్ వస్తుందో ఏమో తెలియదు. కానీ బట్ ఓవరాల్ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. సో సోది లేదు, సింపుల్గా సినిమాకి ఇంపార్టెంట్ సీన్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కనెక్ట్ చేసి ఒక ట్రైలర్గా తీసుకొచ్చారు. సో మనకి స్టార్టింగ్లోనే అర్థమైపోయింది. ఆ ట్రైలర్ ఓపెన్ చేయగానే అర్థమైపోతుంది. అంటే ఇది ఒక మంచి కాజ్, సోషల్ మెసేజ్. నాకు తెలిసి శంకర్ సినిమాలన్నీ ఆబ్వియస్లీ సోషల్ మెసేజ్ ఉంటే దాంట్లో డౌట్ ఏం లేదు. సో ఒక చిన్న పాయింట్ అయితే రివీల్ అయింది. ఏదో ఒక అందరి దగ్గర తలా ఇంత మన బియ్యం తీసుకుంటాడు అని మాత్రం అర్థమవుతుంది. అది చూడబోతే నేను అడిగేది ఒక్క ముద్దే కదా. సో అని అన్నాడు. అంటే ఒక ముద్దే అంటే రైతులందరి దగ్గర ఏదో రైస్ తీసుకుని సంథింగ్ ఏదో నలుగురికి మంచి చేస్తాడనేది మాత్రం అయితే అర్థమైంది. బట్ దీనికి గ్రేటెస్ట్ యాక్టర్ ఎస్జే సూర్య విలన్గా, స్టేట్ సీఎం క్యారెక్టర్ అనుకుంటా మోస్ట్ ప్రాబ్లీ. బట్ ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అంటే మనం చూస్తూనే ఉన్నాం కదా. ఒక రేంజ్లో ఒకప్పటి నుంచి ఇరగదీసిన పెద్ద పెద్ద మంచి మంచి విలన్ క్యారెక్టర్స్ వేస్తూ ఉంటాడు. రీసెంట్గా కూడా చాలా మూవీస్లో మంచి ఫేమస్. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఇంకా ఎస్జే సూర్య గారు ఇరగదీసే ఉంటారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే హీరోకి తగ్గ విలన్ అనమాట. సో అంటే ఆ క్యారెక్టర్ ఎంత డెప్త్ ఉంటుందో విలన్ క్యారెక్టర్ కూడా అంత డెప్త్ ఉంటేనే హీరోయిజానికి మంచి వాల్యూ ఉంటుంది. సో దానికి తోడు మన రామ్ చరణ్ గారు కొన్ని కలెక్టర్గా ఉన్నప్పుడు మాత్రం చాలా స్మార్ట్గా, అసలు చూస్తేనే ఎక్స్ట్రాడినరీ, ఆ ఫిజిక్, ఆ డ్రెస్, ఆ అపియరెన్స్. కలెక్టర్ సీన్లో ఉన్నప్పుడు మాత్రం డ్రెస్ అపియరెన్స్ అద్దరిపోద్ది రామ్ చరణ్కి. ఎందుకంటే చాలా స్మార్ట్గా కనబడుతుంటాడు, లుక్ అంత నీట్గా డ్రెస్ వేసుకొని. సో ఇంకా నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి ఎస్జే సూర్య గారి క్యారెక్టరుని పట్టి హీరో ఏం చేస్తాడు, అసలు ఎలా ప్రజలకి హెల్ప్ చేస్తాడు అనేది మోర్ ఆర్ లెస్ దీంట్లో అర్థమవుతుంది ట్రైలర్లో. బట్ ఏది ఏమైనా ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు మాత్రం మన ఫ్యాన్స్కి మాత్రం మంచి ఫీస్ట్ అనే చెప్పుకోవాలి. ట్రైలరు అదిరిపోయింది. సో ఇంకా నెక్స్ట్ మనం సినిమా కోసం వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.